అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ కు ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. పవర్ లో ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కృష్ణానది నీళ్లను దోపిడీ చేస్తున్న ఏనాడు ఉలుకు పలుకు లేని గులాబీ లీడర్లు ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న లీడర్లు ఇప్పుడెందుకు గాయగాయ అవుతున్నాడన్నదే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గులాబీ లీడర్లకు అధికారం కోల్పోయినాక కృష్ణా నీళ్లలో తెలంగాణ హక్కులు యాదికొచ్చాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీళ్ల దోపిడీకి కొమ్ము కాసిన కేసీఆర్ సర్కార్ ఇప్పుడు ఉద్యమాలంటూ కొత్త రాగం అందుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టునే రాయలసీమకు మళ్లించుకునేలా చేసే సంగమేశ్వర లిఫ్ట్ స్కీమ్ కు అన్ని రకాలుగా తోడ్పాటునందించిన ఈ ప్రాజెక్టును ఏపీ కట్టడం వల్ల దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. కానీ ఏనాడు కేసీఆర్ నోరు మెదపలేదు. ప్రాజెక్టు కట్టొద్దని ఏనాడు అడ్డు చెప్పలేదు. 2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 3వ తేదీ వరకు తెలంగాణకు సీఎం గా పనిచేసిన కేసీఆర్ 9.5 కాలంలో ఏనాడు కూడా కృష్ణా ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శలున్నాయి. మనకు దక్కాల్సిన నీళ్లను ఏపీ ఎత్తుకుపోతోందని B6 వెలుగు వరుస కథనాలు ప్రసారం చేసినా ప్రచురించినా ఏ ఒక్క రోజు కూడా స్పందించలేదు. కానీ ఇయాల మాత్రం బీఆర్ఎస్ నాయకులు కృష్ణాను కాపాడింది తామేనని చెప్తున్నారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అంటే ఏంది? శ్రీశైలం గాని నాగార్జున సాగర్ గాని మన కృష్ణా బేసిన్ మీద ఉన్న ప్రాజెక్టు అవుట్లెట్స్ ను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం ఏ రోజు కూడా వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టినా మనం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. మాకు 50% వాటా ఇవ్వండి, శ్రీశైలంను ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టుగా దాన్ని హైడల్ ప్రాజెక్టుగా గుర్తించండి, మా డ్రింకింగ్ వాటర్ లో 20% మాత్రమే మీరు లెక్కగట్టండి. ఏపీ ప్రభుత్వం సంగమేశ్వర ప్రాజెక్టు కట్టడం వల్ల మనకు నష్టం జరుగుతుందని తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఎక్స్పర్ట్స్ మేధావులు విన్నవించినా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఆలకించలేదు. సారు సంగమేశ్వరం కడుతున్నారు, పోతిరెడ్డిపాడు గండి డబ్బులైతే గండమే, కొత్త స్కెచ్ తో ఏపీ సర్కార్ నీళ్ల చోరీ అంటూ ఏపీ గుట్టును ఆధారాలు ఫోటోలతో వెలుగు దినపత్రిక బయటపెట్టింది. B6 లోనూ వరుస స్టోరీలొచ్చాయి. నీళ్ల దోపిడీపై దక్షిణ తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. అయినా నాటి బీఆర్ఎస్ సర్కార్ స్పందించలేదు. పైగా బేసిన్లలో భేషజాలు లేవు, జగన్ నిజాయితీ పరుడు, నీళ్లు తీసుకోవాలని నేనే చెప్పినా జగన్ కు పెద్దన్నగా నా ఆశీస్సులు సంపూర్ణ సహకారాలు ఉంటాయంటూ సీఎం హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పుకొచ్చారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవు, బ్రహ్మాండంగా నీళ్లు వాడుకోండి, మేము వాడుకుంటాం, మీరు వాడుకోండి, ఇరు రాష్ట్రాలకు సరిపోను ఇంకో 1000 TMCలు ఎక్కువ ఉన్నాయి, పిచ్చి కొట్లాడలు బంద్ చేయండి అని చెప్పినాను. అట్లనే ఆనాటి ప్రగతి భవన్ కు వైఎస్ జగన్ ను పిలిపించుకుని మరీ నీళ్ల మీద ముచ్చట్లు పెట్టారు. ఏపీలోని నగరికి వెళ్లి అక్కడి ఎమ్మెల్యే ఇంట్లో కూర్చొని ఇవే మాటలు అన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారు. కండ్ల ముందు ఏపీ ప్రభుత్వం నీళ్ల దోపిడీ చేస్తున్న దక్షిణ తెలంగాణ రైతులు గోసపడుతున్న నీటి రంగ నిపుణులు మేధావులు నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా నాడు కేసీఆర్ సర్కార్ ఉలకలేదు పలకలేదు. ఏ నీళ్ల కోసమైతే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామో తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా అదే దోపిడీ నడిచింది. ఏపీలో జగన్ సీఎం అయ్యాక కృష్ణానదిని శ్రీశైలం ప్రాజెక్టును రాయలసీమకు దారాదత్తం చేసే ప్రయత్నాలెన్నో జరిగాయన్న ఆరోపణలున్నాయి. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార వేదికపైనే రాయలసీమకు గోదావరి నీళ్లు ఇచ్చేందుకు సహకరిస్తామంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు. అంతేకాదు గోదావరి కృష్ణా నదులు అనుసంధానంపై 2 రాష్ట్రాల సీఎంలు ఇరిగేషన్ సెక్రటరీలు ఈఎన్సీల స్థాయిలో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ లోనే శ్రీశైలం నీటి దోపిడీకి స్కెచ్ వేసినట్టుగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మే 5వ తేదీన ఏపీ ప్రభుత్వం శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 TMCలు ఎత్తిపోసే రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ తో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, దానికి దిగువన ఉన్న శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ సామర్థ్యం పెంపు, కాల్వకు సిమెంట్ లైనింగ్ కోసమంటూ నిధులు కేటాయిస్తూ జీవో నెంబర్ 203 జారీ చేసింది. ఏపీ ఇచ్చిన జీవోతో దక్షిణ తెలంగాణ ఎడారవుతుందని, శ్రీశైలం దాటి చుక్క నీరు కిందికి రాదని B6 వెలుగు హెచ్చరించినా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏపీ సర్కార్ దాదాపు ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేశాక అప్పుడు కేసీఆర్ సర్కార్ మేల్కొంది. కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకుంది. ఆ తర్వాత జగన్ సర్కార్ తీరుపై ఒక్క మాట ఎత్తలేదు.
రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణ, ఏపీలో కొత్తగా ఏ ప్రాజెక్టు కట్టాలనుకున్నా ముందుగా అపెక్స్ కౌన్సిల్ సంబంధిత రివర్ బోర్డు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ పూర్తిగా కొత్త ప్రాజెక్ట్. మరి అలాంటప్పుడు ఉమ్మడి ఏపీలో అలాంటి ప్రాజెక్టును కనీసం ప్రతిపాదించలేదు. కేసీఆర్ కు ఆ విషయం తెలిసినా అడ్డుకునే ప్రయత్నమే చేయలేదు. దీనికి ప్రధాన కారణం జగన్తో దోస్తీనే కారణమన్న విమర్శలున్నాయి. చివరకు కేంద్రమే జోక్యం చేసుకుని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లను ఢిల్లీకి పిలిపించి 2 రాష్ట్రాల్లో చేపట్టిన కొత్త ప్రాజెక్టుల వివరాలు తెప్పించుకుంది. 2020 ఆగస్టు 5న సంగమేశ్వరంపై చర్చించేందుకే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే దానికి వెళ్లలేదు కేసీఆర్. ముందుగానే నిర్ణయించిన చాలా కార్యక్రమాలు ఉన్నాయని సమావేశానికి హాజరు కాలేదు. మీటింగ్ ను వాయిదా వేయించారు. కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు డుమ్మా కొట్టడం వెనుక సంగమేశ్వరం లిఫ్ట్ పనులను మేఘా కంపెనీకి కట్టబెట్టడానికేనన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఆగస్టు 19వ తేదీన సంగమేశ్వరం లిఫ్ట్ స్కీమ్ టెండర్ల ప్రక్రియ ముగియాల్సి ఉంది. ఈ టెండర్ ప్రాసెస్ పూర్తయి ప్రాజెక్టు పనులు మొదలయ్యాక అప్పుడు నింపాదిగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు హాజరయ్యారు కేసీఆర్. ఆ మీటింగ్ లోనూ సంగమేశ్వర ప్రాజెక్టును అడ్డుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేయలేదు. నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడుకున్న విషయాల్లో తెలంగాణపై, కృష్ణా నదీ జలాలపై కుట్ర జరిగింది. ఈ జియో నెంబర్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు జియో నెంబర్ 203 dated 5th May 2020 to take up Rayalaseema lift irrigation scheme to draw 92,592 cusecs 8 TMC per day of water from the foreshore Srisalam reservoir. ఇది తెలంగాణకి రావాల్సిన నీళ్లు. ఈ జియో ఇష్యూ చేసే ముందు వాళ్ళిద్దరు ఏకాంతంగా చర్చలు జరుపుకుంటారు. జియో ఇష్యూ అయినాక భారత ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిని 5th August 2020కి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి భారత ప్రభుత్వం వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని డిస్కషన్ పిలిస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ టెండరు 10th August కి పూర్తయిందని చెప్పి వీళ్ళు పోస్ట్పోన్ చేసి ఆ టెండర్ పూర్తయి, అగ్రిమెంట్ పూర్తయి, పనులు మొదలైనాక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంది. ముఖ్యమంత్రి గారు చాలా కరెక్ట్ చెప్పిండు. ఈ 10 ఏళ్లలో జరిగిన అన్యాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణకి జరగలేదు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న సంగమేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్తారా అని 2020 మే నెలలో ప్రగతి భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రశ్నిస్తే కేసీఆర్ చిర్రుబురులాడారు. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని కోరిక ఉన్నట్టుంది. అదేం జరగదు, దురాశ పడకు. నీ ఉద్దేశం నాకు అర్థమైతుంది. కేసీఆర్ తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. చెప్తున్నా కదా, నీకు ఓపెన్గా చెప్తున్నా కదా. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తూ ఉంది. నువ్వు కేసీఆర్తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. ఇంత ఓపెన్ కుండబద్దలు కూడా చెప్తున్నా కానీ చెప్తారా ఇట్లా. నేను ఏమంటున్నా అంటే ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, దానిపై ఇష్యూ లేదు కదా. కృష్ణా బేసిన్ లో ఉన్న మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు నీళ్లిచ్చేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ కడుతోందని ఆ మీటింగ్ లో జగన్ చెప్పారు. శ్రీశైలంలో 854 అడుగులకు నీటి మట్టం చేరితేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తాము నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని, శ్రీశైలంలోకి వచ్చే వరదను తెలంగాణ రాష్ట్రం పవర్ హౌస్ ద్వారా నాగార్జున సాగర్ లోకి వదిలేస్తుంది కాబట్టే తాము 800 అడుగుల నుంచి సంగమేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును కడుతున్నామని ఆ మీటింగ్ లో జగన్ చెప్పారు. ఇలా కేసీఆర్ సర్కార్ తీరుతో జగన్ సర్కార్ కు సపోర్ట్ దొరికింది. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే అక్రమ ప్రాజెక్టు పనులను వేగంగా చేసుకుంటూ పోయింది ఆంధ్రప్రదేశ్. ఇక 2020 అక్టోబర్ 6వ తేదీన జరిగిన అపెక్స్ కౌన్సిల్ 2వ మీటింగ్ లోనే కృష్ణా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల జ్యూరిస్డిక్షన్ నోటిఫై చేయడానికి కేసీఆర్ ఓకే చెప్పారు. దానికి లోబడి 2 రాష్ట్రాల కామన్ ప్రాజెక్టుల మేనేజ్మెంట్ ను ఆయా రివర్ బోర్డులకు అప్పగించాలి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కేసీఆర్ సర్కార్లోనే మొదలైంది. ప్రాజెక్టులు అప్పగించేందుకు తాము సిద్ధమని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాంటి కేసీఆర్ అండ్ గులాబీ పార్టీ టీం ఇప్పుడు కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని రాజకీయం చేస్తోంది. కానీ కేంద్రం ఒప్పుకోలేదు. ఆ రోజు ఒప్పుకోలేదు కనుక మనము ఆ కేఆర్ఎంబీకి మన ప్రాజెక్టులు మనం అప్పచెప్పలేదు. కానీ 2 నెలలు కాలే వీళ్ళ గవర్నమెంట్ వచ్చి, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టి ఆయనతో పోయినరు, మా ప్రాజెక్టులన్నీ మీకు అప్పచెప్తామని సంతకాలు పెట్టి వచ్చిండ్రు. ఈ విషయం మేము గట్టిగా అడిగితే ఏమంటాడు,
లేదు 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 అని మన మీద బురద జల్లే ప్రయత్నం, అన్ని చిల్లర మాటలు, పసలేని మాటలు. ఆయన దగ్గర విషయం లేదు కనుక విషం జిమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇలా నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టినవు, నీకు అర్థం కాక ఆలోచన లేక ఆగమాగమై ప్రాజెక్టులు అప్పచెప్పి రేపు హైదరాబాద్కు మంచినీళ్లు లేకుండా చేస్తా ఉన్నావు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాకు సాగునీరు, త్రాగునీరు కూడా దొరకని పరిస్థితి తెచ్చినావు. ఇవాళ నువ్వు ఒక్క తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ 100 అబద్ధాలు మాట్లాడే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నెల 13వ తేదీన నల్గొండలో బహిరంగ సభ పెట్టి నీళ్లపై పోరాడదామని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా ఊరూరికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడే కృష్ణా ప్రాజెక్టులను పూర్తి చేసినా న్యాయంగా తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం చిత్తశుద్దితో ప్రయత్నించినా ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకున్నా ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తేది కాదు. 2020 డిసెంబర్లో ఏపీ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా సంగమేశ్వరం ఎత్తిపోతల పనులు చేస్తుందనే విషయాన్ని B6 వెలుగు ఫోటోలు, వీడియోలతో జనం ముందు ఉంచాయి. అప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం నోరు మెదపలేదు. 7 నెలల తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు 2021 జూలైలో కేసీఆర్ డైరెక్షన్ లో అప్పటి మంత్రులు ఏపీ అక్రమ ప్రాజెక్టులపై వరుస ప్రెస్ మీట్లు మొదలుపెట్టారు. ఏపీ సర్కార్ సంగమేశ్వరం కడుతోందని ఇప్పుడే తెలిసింది అని అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి జీవో ఇవ్వగానే మొదటగా స్పందించింది మహబూబ్నగర్, నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళమే స్పందించినాం. మా పాలసీ ఏందో చెప్పినాం, ప్రభుత్వ నిర్ణయం మీద కూడా చెప్పినాం. గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. మేము కూడా పనులు ఆగి ఉన్నాయనే భావంతో ఉన్నాం. కానీ మొన్న మధ్యనే మళ్ళీ మా దృష్టికి వచ్చింది, ప్రభుత్వం దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చింది. వాళ్ళు పని ఆవడం లేదు, వాళ్ళు కోర్టును కూడా మోసం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. దాని మీద చర్చ చేయడం జరిగింది. మేము ఎక్కడ ఎట్లా ఫైట్ చేయాలనో అన్ని రకాలు కూడా మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఏం రాజీ అనేది లేదు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు కడుతోందని తెలిసినా B6 వెలుగు సాక్ష్యాలతో బయటపెట్టినా ఆ పనులు ఆపేయించాలని కనీసం కేంద్ర ప్రభుత్వానికి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఫిర్యాదు చేయలేదు. కేవలం ఉప ఎన్నికలప్పుడు మాత్రం కేసీఆర్ ప్రభుత్వంలోని మంత్రులు మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి ఏదో అలా మాట్లాడారు. దీనికి కౌంటర్ గా ఏపీ మంత్రులు కూడా మాట్లాడారు. తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి హుజూరాబాద్ ఉప ఎన్నికలో లబ్ధి పొందాలనే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారన్న విమర్శలు అప్పట్లో బాగానే వినిపించాయి. రిజర్వ్ ఫారెస్ట్ లో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఏపీ చేపట్టిన సంగమేశ్వర ప్రాజెక్టును అడ్డుకునేందుకు కనీసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లాలన్న ఆలోచన కూడా అప్పటి కేసీఆర్ సర్కార్ చేయలేదు. ఆ సమయంలోనే నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ అనే రైతు పిటిషన్ వేశారు. దీంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చిన తర్వాత మేల్కొన్న కేసీఆర్ ప్రభుత్వం దానికి అనుబంధ పిటిషన్ వేసి కేసులో ఇంప్లీడ్ అయింది. 2020-2021 సంవత్సరాల్లో ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులను B6 వెలుగు వరుస కథనాల్లో తేటతెల్లం చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జోక్యంతో ఏపీ ప్రభుత్వం సంగమేశ్వర ప్రాజెక్టు పనులను ఆపిందే తప్ప ఇందులో అప్పటి కేసీఆర్ ప్రభుత్వ కష్టం ఇసుమంతైనా లేదని అప్పట్లో చాలా క్లారిటీగా నీటి రంగ నిపుణులు చెప్పారు. కృష్ణానదిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య జగడం నడుస్తోంది. కృష్ణానదిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం వల్ల రాష్ట్ర రైతాంగానికి నష్టాలు జరుగుతాయంటోంది బీఆర్ఎస్. అయితే అసలు విషయం వేరే ఉంది. 2020 అక్టోబర్ 6వ తేదీన జరిగిన అపెక్స్ కౌన్సిల్ 2వ మీటింగ్లోనే కృష్ణా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల జ్యూరిస్డిక్షన్ నోటిఫై చేయడానికి కేసీఆర్ ఓకే చెప్పారు. దానికి లోబడి 2 రాష్ట్రాల కామన్ ప్రాజెక్టుల మేనేజ్మెంట్ ను ఆయా రివర్ బోర్డులకు అప్పగించాలి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కేసీఆర్ సర్కారులోనే మొదలైంది. ప్రాజెక్టులు అప్పగించేందుకు తాము సిద్ధమని ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాంటి కేసీఆర్ అండ్ గులాబీ పార్టీ టీం ఇప్పుడు కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని పార్లమెంటు ఎన్నికల వేళ రాజకీయం చేయడానికి పూనుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, పట్టుదల వ్యక్తి, ఇద్దరం కలిసి 2 రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తాం, గోదావరి జలాలను తీసుకొచ్చి కృష్ణానదిలో పడేసి ఇద్దరం
వాడుకుంటారు మాట్లాడారు. మరి అప్పటిదాకా ఈ కృష్ణా నీళ్లను మరి రాయలసీమకు తీసుకుంటే ఎందుకు మరి మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు? ఎందుకు పోరాటం చేయలే? శ్రీశైలమైన నాగార్జున సాగర్ అయినా ఈ 2 ప్రాజెక్టుల భూభాగం సగం తెలంగాణ ఉంది, సగం ఏపీలో ఉంది. మీరు కోర్టు కేసు విత్డ్రా చేసుకోకుండా మీరు పట్టుదల ఉంటే 64, 36కు మీరు ఒప్పుకొని సంతకాలు పెట్టకుండా ఉంటే ఒత్తిడి పెరిగేది, ఒత్తిడి పెంచాలి కదా. అంటే మీ చేతిలో ఉన్నదాన్ని మీరు వాడుకోకుండా వదిలేసి రాయలసీమ లిఫ్ట్కు సహకరించినటువంటిది కేసీఆర్. రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తి తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగు కోసం, మేలు కోసం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే నిజమైతే, నిజంగా ఆ తపన చింతన ఉంటే, ఆ నిజాయితీ ఉంటే 1,80,000 టెండర్లు పిలిస్తే సుమారుగా 100 టెండర్లు, ఏ ఒక్క టెండర్లో కూడా 1%, 2% లెసుకు రాలే. అన్ని 0.1, 0.2, 0.3, 0.5, 0.6. ఎట్లా సాధ్యమైంది ఇది? 100%. ఇవన్నీ కూడా కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం చేసేకారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100% కట్టుబడి ఉంది. ప్రాజెక్టులు అప్పజెప్పే సమస్యనే లేదు. ఫైట్ చేస్తాం అన్ని రకాల. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కేంద్రానికి ఇరిగేషన్ ప్రాజెక్టులను అప్పజెప్పిందే కేసీఆర్ అని, ఆ తప్పులను ఇప్పుడు తమ ప్రభుత్వంపై వేయాలని చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ తో కుమ్మక్కై రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు టెండర్ మేఘా కృష్ణారెడ్డికి దక్కేలా కేసీఆర్ కుట్ర పన్నారని, అందుకే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేసీఆర్ వెళ్లకుండా కాలయాపన చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా, 2 ప్రభుత్వాలుగా ఏర్పడ్డ తర్వాత ఈ 811 టీఎంసీల నీళ్లను ఇరు రాష్ట్రాలు ఏ విధంగా వినియోగించుకోవాలి, పంపకాలు ఏ విధంగా జరగాలి అని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వము వీళ్ళిద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వ పరిధిలో సమావేశాన్ని నిర్వహిస్తే, ఈ సమావేశంలో మా తెలంగాణకు 299 టీఎంసీ నీళ్లు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి అని సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఇవి. కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో అసెంబ్లీ వేదికగా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ ను ఎలా అస్తవ్యస్తం చేశారో అసెంబ్లీలో వైట్ పేపర్ రిలీజ్ చేస్తామంటోంది. బీఆర్ఎస్ వాళ్ళు నల్గొండకు పోవుడు కాదు, కృష్ణా జలాల్లో ఎవరు ఏం చేశారో అసెంబ్లీ వేదికగా చర్చిద్దాం రా అని సవాల్ విసిరారు. వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడతాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం, మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకోరు, అవతల మీ బిడ్డ ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి, శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద, జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు, 4 మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటేయకు చంద్రశేఖరరావు. 5 దశాబ్దాల సమైక్య పాలన కన్నా 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలోనే కృష్ణా నీళ్లలో తెలంగాణకు ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు సీఎం రేవంత్. ఎవడు ద్రోహి, ఎవడు దొంగ, ఎవడు లొంగిండు, ఎవడు వంగిండు, ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండు, ఎవడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే, 60 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్లలోనే కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులపై అవగాహన లేదని వాదిస్తోంది బీఆర్ఎస్. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, అందుకే తాము ఏనాడు ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడున్న పాలకులకు ప్రాజెక్టులు, నీళ్ల గురించి అవగాహన లేకపోవడంతో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసిందని ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేటెడ్ Rayalaseema lift irrigation and Pothirepadu expansion on river Krishna, for which Telangana has objected. స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం ఆబ్జెక్ట్ చేసింది. కేసీఆర్ గారు స్వయంగా ఆ మీటింగ్లో అబ్జెక్షన్ తెలియజేసినారు. అసలు రాయలసీమ లిఫ్ట్ను ఆపిందే మేము కదా. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఇవాళ స్టే తెచ్చింది ఎవరు? మేము పోరాటం చేసి ఆ రాయలసీమ లిఫ్ట్ మీద ఇవాళ స్టే తీసుకొచ్చినాం. మేము ప్రాజెక్టులు ఇవాళ కేఆర్ఎంబీకి అప్పచెప్పే ప్రయత్నం ఎవరు చేసిండ్రు?
మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏం చెప్తుంది, మీటింగ్ అయిన తర్వాత ఈఎన్సీలు బయటకు వచ్చి ఏం చెప్పిండ్రు. ఇప్పుడు ఎవరిని జనం చెప్తూ కొట్టాలి? రేవంత్ రెడ్డి గారు మాకు మాట్లాడరాదా? కానీ మాకు సంస్కారం ఉంది. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, ఒక ప్రభుత్వం మాట్లాడితే గాయగత్తర చేసుడు కాదు. కాంగ్రెస్ వాళ్లకు ప్రాజెక్టులపై అవగాహన లేదని మాట్లాడిన కేసీఆర్ కామెంట్స్ కు కౌంటర్లు ఇస్తున్నారు మంత్రులు. కేసీఆర్ కు నీళ్ల మీద అవగాహన లేదు కాబట్టే కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టారని మండిపడుతున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రంలో తప్పులు చేసిందంటే కేసీఆర్ ఇరిగేషన్ శాఖల్లో తెలంగాణలో సర్వనాశనం చేసిండు ఆన్ రికార్డు చెప్తున్నా. అసలు ఎక్కడన్నా ఎవరైనా ముఖ్యమంత్రి 95,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వస్తుంటే అసలు వాళ్ళు నోరు తెరుస్తారండి? 95,000 crores ఆన్ రికార్డ్ ఖర్చు పెట్టిండ్రు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని, ఇప్పటి నుంచి ప్రతి సమావేశానికి వెళ్లి తమ వాదనలు వినిపిస్తామని రేవంత్ సర్కార్ చెబుతోంది. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలపై స్పష్టత ఇచ్చే వరకు ప్రాజెక్టులు అప్పగించేది లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఇప్పటికే తేల్చి చెప్పామంటోంది. తెలంగాణలో కృష్ణానది ప్రవాహం మొదలయ్యే చోటు నుంచి నది పారే వరకు ప్రాజెక్టుల వాటాలు తేల్చాలని కోరామంటోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి భవిష్యత్తులో ప్రాజెక్టు మీదికి కూడా పోలేని పరిస్థితి తెచ్చిందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.